నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తూర్పు నియోజకవర్గం గుంటూరు జిల్లా ఎమాన్యుయల్ పేటలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎమాన్యుయల్ పేట అభివృద్ధికి నోచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ పేటను అభివృద్ధి చేసే దిశగా సీసీ రోడ్స్, డ్రైనేజీ అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి స్వాగతం. గత 20 సంవత్సరాల నుంచి ఇమాన్యుయల్ కాలనీ వాసులు ఆశిస్తున్న, కలలుగంటున్న మరి రోడ్లు గురించి మన ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి వాటిని మరి శాంక్షన్ చేయించి ఈరోజు ఈ శుభ సందర్భాన మనకి రోడ్లు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, మన సోదర సమానులు అహ్మద్ నసీర్ గారికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఈ గవర్నమెంట్లో మరి ఇస్తున్న ఫలాలు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తారని ఆశిస్తూ మరి మా రోడ్ల గురించి ఇంత ఇదిగా పట్టించుకొని మరి శాంక్షన్ చేయించినందుకు వారికి ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. చూడాలి అందరూ. సరే చూడాలి సరే. ఓకే. నగర అభివృద్ధిలో భాగంగా స్థానికంగా ఇమాన్యుయల్ పేట దాదాపు 20 సంవత్సరాల నుంచి రోడ్లు లేక వర్షాలు పడితే పూర్తిగా నీటమనిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో సీసీ రోడ్డు, డ్రైన్లు ప్లస్ వాటర్ పైప్ కనెక్షన్ ఇవ్వడానికి 89 లక్షల రూపాయలతో అంచనా వేసి వాటిని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క రూపాయి కూడా, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనంతో వాళ్ళకు ఉపయోగించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా దాదాపు 500 నుంచి 1000 మంది ఉండేటువంటి ప్రాంతం వర్షాలు పడినప్పుడు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించి దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇదొక ప్రైవేట్ ల్యాండ్కి ఉన్నటువంటి ఏఎల్సీకి సంబంధించినటువంటి ల్యాండ్ని మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే ఏఎల్సీ వారి ద్వారా ఈ రోడ్డుని మున్సిపల్ కార్పొరేషన్కి బదలాయిస్తూ వాళ్ళు తీర్మానం చేసిన తర్వాత వెంటనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైన్లు అలాగే వాటర్ పైప్ కనెక్షన్స్ను పునరుద్ధరిస్తారు.